పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తగా 63,656 మీటర్ల మేర సమాంతర డయాఫ్రమ్ వాల్ను నిర్మించేందుకు 990 కోట్ల వ్యయమవుతుందని ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి సమర్పించిన అంచనాకు జలవనరుల శాఖ ఆమోదం తెలిపింది. గతంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్కు 446 కోట్ల వ్యయమైంది. అయితే 2020లో వరదలకు ఇది దెబ్బతినడంతో 29,585 మీటర్ల మేర మరమ్మతులు చేసేందుకు గాను 393.32 కోట్లకు డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ ఆమోదించింది. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై ఎడతెగని సమీక్షలు జరిగాయి. కేంద్ర జల సంఘం అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని నియమించింది. సమగ్ర అధ్యయనం తర్వాత పాతదానికి సమాంతరంగా కొత్త వాల్ను నిర్మించాలని ఈ బృందం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర జల సంఘానికి సిఫార్సు చేసింది. పాత డయాఫ్రమ్ వాల్ మరమ్మతుకు 393.32 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా T16 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం వాడటం ద్వారా 63,656 మీటర్ల మేర సమాంతర కొత్త డయాఫ్రమ్ వాల్ వేసేందుకు 990 కోట్ల వ్యయం అవుతుందని వెల్లడించారు. ఈ వ్యయానికి కేంద్ర జలశక్తి శాఖ CWC సూత్రప్రాయ ఆమోదం ఉంది. దీంతో అంచనా వ్యయంతో కొత్త డయాఫ్రమ్ వాల్ను నిర్మిస్తున్నట్లుగా కేంద్రానికి వివరిస్తూ అధికారికంగా ఆమోదం తీసుకోవాలని పోలవరం ఇంజనీరింగ్ అధికారులకు ప్రభుత్వం సూచించింది. కొత్త డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందంలోని అమెరికాకు చెందిన డియాన్ ఫ్రాన్కో డి కికో, డేవిడ్ బి పాల్ రేపు పోలవరానికి రానున్నారు. అలాగే కెనడాకు చెందిన మరో 2 నిపుణులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతారని ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు.